నేను తెలుగు వాళ్ళతో మాత్రమే మాట్లాడతాను. నువ్వు తెలుగు వాడివైతే ఈ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకో. నిజం చెప్తున్నా, ఇక్కడ నిన్ను మోసం చేసేవారు ఉండరు. కేవలం మనతో మాట్లాడే నిజమైన స్నేహితులు మాత్రమే ఉంటారు. నీకు నాకు తప్ప మూడో కంటికి తెలిసే అవకాశమే లేదు. నువ్వు ధైర్యంగా ఆడియో వీడియో కాల్స్ లో అంతేకాదు, ఇందులో స్క్రీన్ షాట్ తీయడం కానీ స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ అస్సలు కుదరదు. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా మనం ఒక ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. కాంటెక్స్ట్ అర్థం కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వీడియోని ఈ టైం స్టాంప్ దగ్గర నుంచి చూడండి మావా. చాలా మంది వాళ్ళ డాడీ చేతిలో ఎస్కేఆర్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ వీడియోలో నేను మాట్లాడిన పోర్షన్ మొత్తం అని చెప్పడంతో మా నాన్న నవ్వకుండానే నన్ను ప్రాణాలతో వదిలేశాడు. అందుకనే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వినబడుతున్నా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని లత్కోర్ యాప్స్ ని, వాటికి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ రీల్స్ ని గట్టిగానే వేసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం డేటింగ్ యాప్స్ అనే లత్కోర్ యాప్స్ ని పార్ట్ 1 లో అంగుళం సైజ్ రాడ్లు దింపాం. ఇప్పుడు పార్ట్ 2 లో ఫ్రెండ్ యాప్ కి గజన్ లెక్క దింపబోతున్నాం. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. పార్ట్ 3 ఖచ్చితంగా వస్తది మామ, ఎందుకంటే ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వలేరు కాబట్టి. ఏంటి డౌటా? సరే, ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకుని హైప్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేసేయండి. నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. ఈ మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏ యాప్ ఓపెన్ చేసినా సరే ఈ లంగా యాప్ ప్రమోషన్సే కనబడుతున్నాయి. మనం ఇద్దరం మాట్లాడుకుంటే ఇంకెవరైనా వినే ఛాన్స్ ఉంటుందా? హోల్డ్ ఆన్ అక్క చెప్పే పత్తిత్తు మాటలు తర్వాత విందాం. ఫస్ట్ అయితే స్క్రీన్ జూమ్ చేస్తా, మీరు కూడా చదవండి. నాకు డౌట్, మన ఇద్దరం మాట్లాడుకుంటే ఎవరైనా వినే ఛాన్స్ ఉంటుందా? ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. జనరల్ గా ఒక పర్సన్ తన ప్రైవసీ గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు అంటే, పాయింట్ నెంబర్ 1, నా పర్మిషన్ లేకుండా నా డీటెయిల్స్ తీసుకుని ఏమైనా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందా? పాయింట్ నెంబర్ 2, కొంతమంది కళాకారులు ఉంటారు, ఈ యాప్ లో ఏమైనా లంగా యాషాలు వేస్తే తర్వాత ఇవేమైనా సోషల్ మీడియాలో లీక్ అవుతాయా అని భయపడతారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ టాపిక్ కూడా రెండో కేటగిరీకే చెందుద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ని జూమ్ చేసి మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? యాప్ డెవలపర్ కంటే యాడ్ క్యాంపెయినింగ్ బ్యాచ్ దొంగనా కొడుకులు. వీళ్ళు మనిషి సైకాలజీని, వాళ్ళ మెంటాలిటీని బాగా స్కాన్ చేసిన ఎక్స్పర్ట్స్ మాట. ఫర్ ఎగ్జాంపుల్, మనుషుల్లో తెలివైనోళ్ళు, తింగరోళ్ళు అని 2 కేటగిరీస్ ఉంటాయి. మళ్ళా ఇందులో కొన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయి, అవి ఇప్పుడు మనకు అక్కర్లేదు మావా. ముందుగా వీళ్ళ దృష్టిలో తెలివైనోళ్ళు అంటే సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది హ్యూమన్, ఏది ఏ అనేది వీళ్ళు కనిపెట్టేయగలరు. ఇలాంటి వాళ్ళు 10% ఉంటారు. వీళ్ళతో ఈ యాప్ కి ఏం యూజ్ లేదు. ఇక రెండో కేటగిరీకి వస్తే తింగరోళ్ళు. వీళ్ళకి సోషల్ మీడియాలో కనిపించేది ఏది నిజం, ఏది అబద్ధం అనేది క్లారిటీ ఉండదు. అంటే వీళ్ళకంటూ ఒక ఓన్ జడ్జ్మెంట్ ఉండదు. అయితే మనలాంటి క్రియేటర్ ఎవరైనా వీడియో చేసి ఇదంతా ఫేక్ అని చెప్తే అప్పుడు నమ్ముతారు. లేదా వీళ్ళంతటికి వీళ్ళే అలాంటి యాప్స్ లోకి వెళ్ళి ఇరుక్కుపోయి మోసపోతే అప్పుడైనా నమ్ముతారు. ఇలాంటి వాళ్ళు 90% ఉంటారు మావా. మళ్ళీ ఇందులో కూడా మీకు పెదరాయిడు తెలుసు కదా, సేమ్ అలానే టెంప్ట్రాయిడ్స్ అని కొంతమంది ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు తింగరోళ్ళు, దీనికి తోడు కామం యాడ్ అయితే ఇంకేమవుద్ది, బకరా అవుతారు. ఈ యాప్ వాడికి కావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళే. నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే నా తమ్ముళ్ళు అట్టాడు, నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం. బేసిక్ గా వీళ్ళ మైండ్ సెట్ ఎలా పనిచేస్తది అంటే, ఇందాక చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది వీళ్ళకి క్లారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఒక స్టోరీ పెడితే దాన్ని ట్యాగ్ చేస్తూ ఎవరైనా కొన్ని క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్సర్ చేస్తూ ఒక వీడియో పెట్టిద్ది, అదే స్టోరీ పెట్టిద్ది. ఎగ్జాక్ట్ గా ఈ ప్రమోషన్ వీడియో ఫ్రేమింగ్ చూస్తున్నట్లయితే సేమ్ మెథడ్ ని ఫాలో అవుతారు. ఇందాక మనం చెప్పుకున్న టెంప్ట్రాయిడ్స్ కి ఏది నిజం, ఏది అబద్ధమో తెలియదు కాబట్టి, సారీ ఇదే నిజం అనుకుంటారు కాబట్టి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత బొగ్గవుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఛాన్స్ ఉంటుందా? అలాంటి అవకాశమే లేదు మామ. కేవలం మనం మాట్లాడుకున్నవి నీకు నాకు తప్ప మూడో కంటికి తెలిసే అవకాశమే లేదు. నువ్వు ధైర్యంగా ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడొచ్చు. పైగా ఎవ్వరు స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ చేయలేరు. వెంటనే యాప్ డౌన్లోడ్. ఈ అక్క ఏం చెప్తుందంటే, సారీ ఈ ఏఐ ఏం చెప్తుందంటే, యాప్ చాలా జెన్యూన్, ప్రైవసీ ఉంటది అని చెప్తుంది. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత జెన్యూన్ యాప్ ని ఏఐ మోడల్స్ తో తప్ప నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఎందుకు ప్రమోట్ చేయించరు? కంగారు పడుకు, నేనే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీనో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ తోనే ఈ యాప్ ని ప్రమోట్ చేపిస్తే ఆ తర్వాత డేటా లీక్స్, న్యూడ్ కాల్, వీడియో లీక్స్ జరిగి బయట పెంట అయ్యిందే అనుకోండి, అప్పుడు ఫస్ట్ జీ చెక్కేది ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని. అట్లీస్ట్ పలానా సెలబ్రిటీ వల్ల నా జీవితం ఎంజీ అయిపోయిందని మీకు ఒక సోర్స్ అయినా ఉంటది. అదే ఏఐ మోడల్ ప్రమోట్ చేసిన యాప్ బోగస్ అని తెలిస్తే మీరేం చేయడానికి ఉంటది, ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఉంటది? అంతా అస్సాం. ఏమి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదండి, ఇంట్లో ఎవరూ లేరు, చాలా బోర్ కొట్టోది, అందుకే ఈ యాప్ లో
75,000 కంటే ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కదా అని వచ్చాం. ఇందులో మన పేరు, వయసు లాంటివి ఏవి చెప్పకుండానే ఎవరితోనైనా మాట్లాడవచ్చు. వీళ్ళ ప్రైవసీ గురించి మాట్లాడుతుంటే పూర్వం ఒక సామెత గుర్తొస్తుంది. ఏంటది? అచ్చమైన ఇల్లాలు ఉచ్చపోసి ఇల్లల కిందంట. అలా ఉన్నాయి వీళ్ళు చెప్పే మాటలు. మరి లేకపోతే ఏంటండి, యూజర్ సైడ్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ చేయడం కుదరకపోవచ్చు, కానీ మీ సైడ్ నుంచి చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారేమో గ్యారంటీ లేదు కదా. పాయింట్ నెంబర్ 2, అసలు అటు నుంచి రిప్లై ఇచ్చేది హ్యూమనా ఏఐ అనేది కూడా గ్యారంటీ లేదు కదా. పాయింట్ నెంబర్ 3, ఒక అమ్మాయితో గానీ ఒక ఆంటీతో గానీ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అని అంటున్నారు. అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకోకుండా ఒక కన్వర్జేషన్ నడిచి, అంటే కొన్ని సిచ్యువేషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది మావా, అలా వాళ్ళ మధ్య ఒక గుడ్ రిలేషన్షిప్ ఏర్పడితే దాన్ని కదా ఫ్రెండ్షిప్ అంటారు. మరి మీరేంటి, అమ్మాయితో మాట్లాడతారా ఆంటీతో మాట్లాడతారా అని మధ్యలో బ్రోకరేజం చేస్తున్నారు. ఒక రకంగా ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పాయింట్ నెంబర్ 4, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఫ్రీగా మాట్లాడుకోవడానికి మా యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అంటారు. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీ ఏం ఉండదు మావా. DTH రీఛార్జ్ ప్లాన్స్ లాగా ఒక పెద్ద మెనూ కార్డు కనపడిద్ది. నెక్స్ట్ మీకు ఎంత గులగా ఉంటే అన్ని డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుని మాట్లాడుకోవడమే. అంతా అస్సాం. చిచి, చెప్పుతుంటేనే చాలా చిరాగ్గా ఉంది. అసలు దీన్ని ఫ్రెండ్ యాప్ అంటారా? ఓపెన్ చేసిన తర్వాత యాప్ లోకి వెళ్ళినట్లేదు, రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళినట్టుంది. అక్కడేమో డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఇక్కడ రీఛార్జ్ చేసుకుని ఆంటీనో అమ్మాయినో సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ లైట్ ఏరియాకి డిజిటల్ వెర్షన్ ఇది. ఇందులో మన పేరు, వయసు లాంటివి ఏవి చెప్పకుండానే ఎవరితోనైనా మాట్లాడవచ్చు. తెలిసినోళ్ళతో మాట్లాడినా సేఫ్టీ లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ మధ్య. కానీ వీళ్ళు మాత్రం పేరక్కర్లేదంట, ఊరక్కర్లేదంట. పేరు, వయసు లాంటివి ఏవి చెప్పకుండా రేపు ఎప్పుడైనా మోసపోయిన తర్వాత డాష్ అనే ఊర్లో ఉండే డాష్ అనే అమ్మాయికి ఇంత క్యాష్ కొట్టి మోసపోయాను అని కేసు కూడా పెట్టలేక డాష్ గొడవాలరా హూకా. సరే, కొంచెం సేపు ఇదంతా నిజమనే అనుకుందాం మావా. వీళ్ళ చెప్పినట్టే పేరు తెలీదు, వయసు తెలీదు, ఊరు తెలీదు, ఒక అమ్మాయిని లైన్ లో పెట్టావు అనుకుందాం. అమ్మాయిలైతే ఒక అబ్బాయిని లైన్ లో పెట్టావు అనుకుందాం. సరే, ఫిజికల్ గా కూడా కలిసారు లేదా కలుస్తారు అనుకుందాం. పొరపాటున అందులో ఒకరు మైనర్ అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటంటారు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మరి ఏ రకంగా రా, పేరు, ఊరు, వయసుతో కూడా సంబంధం లేదు అని చెప్తున్నావు? ఇంకోటేంటి, ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారా? ఇందులో స్క్రీన్ షాట్ తీయడం కానీ స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ అస్సలు కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, స్క్రీన్ రికార్డింగ్ కి సపోర్ట్ చేయకపోవచ్చు ఆ యాప్, కానీ వేరే ఫోన్ తీసుకుని రికార్డ్ చేయొచ్చు కదా, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు కదా, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కూడా చేసే ఛాన్స్ ఉంది కదా. కానీ ఇక్కడ శాక్తింగ్ ఏంద్రా అంటే, మోసపోయినోడు స్టేషన్ కి వెళ్ళి, సార్ నేను ఈ యాప్ లో లంగాయాషాలు వేసాను, నా ప్రూఫ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని కంప్లైంట్ కూడా ఇవ్వలేడు. ఎందుకంటే పరువు పోతుంది కాబట్టి. ఈ యాప్ వాడికి అడ్వాంటేజ్ కూడా ఇదే. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఇంతకు నువ్వు ఆడా మగ? ఏఐ. నేను తెలుగు వాళ్ళతో మాత్రమే మాట్లాడతాను. అబ్బా, నా తెలుగు భాష మీద ఎంత ప్రేమరా మీకు. మరి లేకపోతే చూడండి, తెలుగు వాళ్ళతో మాత్రమే మాట్లాడతాను అంట. నువ్వు తెలుగు వాడివైతే ఈ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకో. అదేంటో, ఇలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా కూడా ఇలాంటి షేడీ యాప్స్ ప్రమోషన్స్ లోనే వినబడతాయి. భాష మీద బంగారం లాంటి ప్రేమ, కానీ వెనకున్న స్కెచ్ మాత్రం గట్టిగానే ఉంటది. నువ్వు తెలుగు వాడివైతే ఈ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకో. దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పుకునే స్టేజ్ నుంచి ఇలాంటి యాప్స్ వల్ల కుర్రాళ్ళ పాకెట్స్ మొత్తం లస్సా అని చెప్పుకునే స్టేజ్ కి తీసుకొచ్చేసారు కదరా. ఇక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆడియో, వీడియో కాల్స్ ఎంత సేఫ్ గా ఉంటాయో చూసి ఆశ్చర్యపోతావు. వెంటనే ఇన్స్టాల్ చేసుకో. నువ్వు తెలుగోడివైతే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంట. ఏదో బార్డర్ లో దేశాన్ని కాపాడటానికి సైన్యంలో చేరమన్నట్టు ఎంత సీరియస్ గా బిల్డింగ్ ఎక్కి మరీ అడుగుతున్నారు. మళ్ళీ గొప్ప పని చేయడానికి వెళ్ళి నైటీ లేసుకుని మరీ ప్రమోషన్లు చేస్తున్నారు. దీనినే స్టైర్ కేస్ స్కామ్ అంటారేమో. వీడియో కాల్స్ ఎంత సేఫ్ గా ఉంటాయో చూసి ఆశ్చర్యపోతావు. వెంటనే ఇన్స్టాల్ చేసుకో. అవును, మరి ఇందులో తెలుగోళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు కానీ యాప్ ఓపెన్ చేస్తే సర్వర్ బిజీ ఎర్రర్ లో లేదా కాయిన్స్ కొనండి, రీఛార్జ్ చేసుకోండి అనే పాపప్లు మాత్రం ఎక్కువ ఉంటాయి. పోనీ ఈ తొక్కలో మాటలు నమ్మి ఎవడైనా గట్టిగా గోకే ప్రయత్నం చేస్తే అవతల నుంచి వచ్చేది తెలుగు అమ్మాయి కాదు, ఆటోమేటిక్ బాట్లు. మాటలు ముద్దుగా ఉన్నాయి కదా అని మోజు పడ్డారనుకోండి, అకౌంట్ లో MG అవుతాయి. వివేకంతో ఆలోచించండి. నిజం చెప్తున్నా, ఇక్కడ నిన్ను మోసం చేసేవారు ఉండరు. నమ్మలేని నిజం, చూడలేని సత్యం అంటే ఇదేరా అయ్యా. ఇక్కడ నిన్ను మోసం చేసేవారు ఉండరు అంట. యాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ స్టెప్ లోనే కాయిన్స్ కొనండి అని గట్టిగా దొబ్బేస్తారు. మళ్ళీ మోసం చేసే వాళ్ళు ఉండరు అంట. మీరు వేరు, మేం వేరు. ఈ రేంజ్ లో ప్యూర్ గా పతివ్రత మాటలు చెప్తూ ఉంటే నాకు అర్జెంట్ గా ఈ మీమ్ టెంప్లెట్ వేయాలనిపిస్తుంది.
కేవలం మనతో మాట్లాడే నిజమైన స్నేహితులు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఈ అమ్మ నిజమైన స్నేహితులా? నిజంగానే ఇదంతా నిజమైతే మీరు ఏఐ మోడల్స్ తో ప్రమోషన్స్ చేయక్కర్లా. ఇంటర్నెట్ లో ఈ పాటికి పాజిటివ్ రివ్యూలు బొచ్చుడొచ్చేవి. ఈ లోకల్ చాట్ యాప్స్ లో నిజమైన స్నేహితులు అంటూ ఎవరు తగలరా బాబు. అంతా లింకులు పంపించి లూట్ చేసే లఫంగి లవడగాళ్లే తగులుతారు. ఎంతసేపైనా కాల్స్ మాట్లాడొచ్చు. అచ్చా, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చా? కూర్చుని ఇలా గంటలు గంటలు సొల్లు దింగుతా ఉంటే అకౌంట్లు మొత్తం ఖాళీ అయిపోతాయి మావా. ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడినా కూడా అంత చార్జ్ చేయరు. ఓనీ కాల్స్ లో మాట్లాడేది ఏమైనా జెన్యున్ గా ఉంటదా అంటే కట్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్లు పెట్టి తర్వాత బ్లాక్ మెయిల్ చేసే బ్యాచ్లు ప్రిపేర్ అవుతాయి. కాబట్టి సేఫ్ ఆడియో అండ్ వీడియో కాల్స్ అని నమ్మి ట్రాప్ లో పడద్దు. మరి మీరు కొత్త ఫ్రెండ్స్ తో కాల్స్ మాట్లాడాలంటే ఇప్పుడే కింద క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయండి. భాష మీద ప్రేమని మార్కెటింగ్ టూల్ లాగా ఎలా వాడుతున్నారో చూడండి. అంటే మన తెలుగోళ్ళకి ఇంకా వేరే పని పాట లేదు అన్నట్టు నూతులో కప్పల్లాగా నీ యాప్ లోనే ఇరుక్కుపోయి కూర్చోవాలా? చూడండి మామ, నేను ఎంత మంచిగా చెప్తున్నా సరే కొంతమంది స్కిప్ చేసుకుంటూనే వీడియోస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమైనా స్కిప్ చేసినప్పుడు మంచి పాయింట్లు మిస్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి అందరి కోసం చివర్లో ఒక చిన్న సమ్మరీ ఇస్తా. పాయింట్ నెంబర్ 1, ఈ యాప్ జెన్యూన్ అని జెన్యూన్ గా ఒక క్రియేటర్ తోనో ఇన్ఫ్లుయెన్సర్ తోనే చెప్పించరు, ఒక ఏఐ మోడల్ తో ప్రమోట్ చేపిస్తారు. పాయింట్ నెంబర్ 2, యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ అనే అంటారు, కానీ ఆ తర్వాత డబ్బులు కట్టమంటారు. పాయింట్ నెంబర్ 3, పేరు ఊరు వయసు అక్కర్లేదని చెప్తారు. పొరపాటున ఒక మైనర్ తో ప్రేమలో పడితే పోక్సో నుంచి బయటికి తీసుకొస్తారా అది చెప్పరు. పాయింట్ నెంబర్ 4, ప్రైవసీ గురించి మాట్లాడతారు, కానీ డేటా లీక్స్ న్యూడ్ కాల్ లీక్స్ అవ్వకుండా ఉంటాయని గ్యారంటీ ఇవ్వగలరా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు అలౌ చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 5, మీకు రిప్లై ఇచ్చేది మనిషా మిషనా అనేది కూడా గ్యారంటీ లేదు. చూడండి మావా, 3 నిమిషాల స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు యాప్ ఎక్కిస్తే ఈ యాప్ ఒక దెయ్యం లాగా మారి జీవితాంతం మీకు స్ట్రెస్ తో పాటు పెళ్ళైన వాళ్ళు లవ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ యాప్స్ కి అట్రాక్ట్ అయ్యి భార్య పిల్లల్ని కెరీర్ ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఈ వర్చువల్ ప్రపంచంలో మాక్సిమం అంతా ఫేకే ఉంటది. దీనికోసం మీరు కన్న వాళ్ళని మీతో ఉన్న వాళ్ళని దూరం చేసుకోవద్దు. స్ట్రెస్ రిలీఫ్ కావాలి అంటే ఫ్రెండ్స్ తో కలిసి చాయ్ తాగు, ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయి. అంతేగాని తెలియని యాప్ లో డబ్బులు తగిలేసి దొంగచాటుగా కాల్స్ మాట్లాడితే స్ట్రెస్ తగ్గదు బ్రో, పైగా బీపీ కూడా పెరుగుద్ది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ తో పాటు ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. చివరిగా చిన్న మాట, ఇలా ఆన్లైన్ అందాలకి అట్రాక్ట్ అయ్యి మీ అకౌంట్లు ఖాళీ చేసుకోకండి. బీ అలర్ట్, బీ సేఫ్. నెల్సన్ నెల్సన్ పోమా